హాయ్ ఎవ్రీవన్. ఈరోజు గోబీ 65 ఎలా చేసుకోవాలో చూద్దామండి. రెసిపీ చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా, అలా అని నూనె పీల్చకుండా చాలా బాగుంటుందండి. పప్పుచారులోకైనా, సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కైనా బాగుంటుందండి. పిల్లలకైతే భలే నచ్చుతుంది రెసిపీ. మస్ట్ ట్రై రెసిపీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కాలీఫ్లవర్ని ఒలిచి నీట్గా ఒక వాటర్లో వేసి బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసి తర్వాత కారం వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది కలర్ కోసం వేసానండి, వేసుకోవాలి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని అంతా ఈ మసాలా మొత్తం కాలీఫ్లవర్కి పట్టేలాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి అలాని పూర్తిగా ఎక్కువ కలపకూడదు, కొంచెం లైట్గా కలుపుకోవాలండి. ఎందుకంటే కాలీఫ్లవర్ని బాయిల్ చేసాం కదా, మధ్యలో ఇందాక నేను సాల్ట్ వేసాను. ఇక్కడ కాలీఫ్లవర్ బాయిల్ చేసాం కాబట్టి సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం, కాబట్టి కొంచెం చూసుకొని నిదానంగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం శనగపిండి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. జస్ట్ పిండి వేయడం వల్ల మంచి కోటింగ్ వస్తుందండి. పైన లేయర్ కాలీఫ్లవర్కి పైన కోటింగ్ వచ్చేసి క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్. ఇక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ కాలీఫ్లవర్ని మనం బాయిల్ చేసాం కాబట్టి అందులోనే కొంచెం వాటర్ వస్తుందండి, తేమ. అలా పిండితోనే సరిపోతుంది. ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి బాగా పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఈలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసి పెట్టుకోవాలండి. ఇందాక మనం మిక్స్ చేసుకున్న కాలీఫ్లవర్ని విడివిడిగా కొంచెం కొంచెంగా వేసేసుకోవడమే. ఇంకా వేసేసి బాగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కాలీఫ్లవర్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా లోపలంతా అవి, కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకుంటే అప్పుడే అవి క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయండి. ఫ్రై చేసుకొని నిదానంగా ఫ్లేమ్ అయితే ఫుల్గానే పెట్టేసుకోవాలండి, లేకపోతే అవి బాగా ఫ్రై అవ్వవు, కొంచెం ఆయిల్ కూడా పట్టేసుకుంటాయి కాలీఫ్లవర్. ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. మనకి ఎన్ని అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అవి కాలీఫ్లవర్వి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి. ప్లేట్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ 65 రెడీ. నేను దీన్ని గోబీలాగా కూడా తినేసేయచ్చు, ఉట్టిగానే స్నాక్స్ లాగా తినేసేయచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇది రెసిపీ. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ 65. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి.